దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యుల పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారం గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యత ప్రమాణ స్వీకారం చేపట్టారు. దేవరకొండ పట్టణంలోని 20 వార్డుల పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కలిసి రాగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్పర్సన్ జివేరా తబస్సు పార్టీ నాయకులతో కలిసి ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని పదవి బాధ్యతలను స్వీకరించారు. దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యుల పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారం గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యత ప్రమాణ స్వీకారం చేపట్టారు. దేవరకొండ పట్టణంలోని 20 వార్డుల పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కలిసి రాగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్పర్సన్ జివేరా తబస్సు పార్టీ నాయకులతో కలిసి ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా 20 వార్డుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ చేపట్టడంతో పాటు ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనను గెలిపించిన వార్డు ప్రజలకు హితోధికంగా కృషి చేయడంతో పాటు తనకు మున్సిపాలిటీ బీసీ మహిళా చైర్పర్సన్గా అవకాశం కల్పించి ఎమ్మెల్యే బాలునాయక్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే దేవరకొండ సమస్యలకు వచ్చినట్టయితే 20 అభ్యర్థుల్ని గౌరవ బాలనాయక్ గారి నాయకత్వం నంబి 11 వార్డులు మాకు అత్యధిక మేరకు గెలిపించారు. మేము ఇంకొక 3 వార్డులు గెలిచేవాళ్ళం. ఈ యొక్క విజయంలో మాతో పాటు మాకు సహకరించిన నా వ్యక్తిగతంగా మా పార్టీ పక్షాన వాళ్ళ నర్సాడి గారికి మరియు వారి పార్టీకి నేను నా వ్యక్తిగతంగా ధన్యవాదాలు. అలాగే ఈ విజయంలో జడ్పీటీసీగా ఉండి నాకు అన్ని విధాలుగా నేను ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నా, వారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వారితో ఉన్న మిత్రత్వం దాదాపు అంతకన్నా ముందు 20 సంవత్సరాలుగా విద్యార్థి రాజకీయానికి వచ్చిన మేము వారితో ఉన్న మిత్రత్వంతో ఒకేసారి నేను సర్పంచ్గా వారు జడ్పీటీసీ ఉన్నప్పుడు పార్టీలు వేరైనా నన్ను వెనుదట్టి నన్ను ప్రోత్సహించి నాకు ఈ దేవరకొండ పట్టణ అభివృద్ధిలో వారి ముందు నన్ను నడిపించారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2003-2004 సంవత్సరం దేవరకొండ పట్టణంలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో చాలా మంది తెలుసు. ఆ రోజులలో దేవరకొండ పట్టణంలో వాటర్ ట్యాంకర్ ద్వారా 200 ట్యాంకర్లు పర్ డే సప్లై చేస్తాం. ఈ యొక్క సమస్య అధిగమించాలన్నప్పుడు ఆ రోజు పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే, ఆ రోజు గ్రామీణ నీటి సరఫరా మంత్రి డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు దేవరకొండ పట్టణానికి సార్ 24 లక్షల రూపాయలు పైప్ లైన్ కావాలన్నప్పుడు ఆ రోజు పెద్దలు రవీంద్ర కుమార్ శాసనసభ్యులుగా ఉండే, నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అన్న ఒక 24 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినప్పుడు పంచాయత్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు ఇంతకుముందు మా రాలపల్లి గారు చెప్పినాడు, చాలా మంది గతంలో మా సైజులో 5 సార్లు గెలిచినాడు, ఈసారి తప్పిపోయింది గురి అంటే వాళ్ళు మా దాంట్లో ఒకటి వచ్చి ఎప్పుడు వేసేసి మీరు మా ఓటు అంతా చేతులు అరిగిపోయినా అనుకున్నారు రకరకాల ఈక్వేషన్లు. కానీ వాళ్ళు చెట్ట పేరు మనం చెప్తున్నాం, మన ఓడి ఇల్లు దోగానే మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిస్తేనే ఇవాళ ఈ పట్టణ అభివృద్ధి ఎందుకంటే మీరు ఏదైతే ఆశించారో దాన్ని రెట్టింపుగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది, శైలజ గారిది, తపస్సు గారిది అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. పట్టణ ప్రజలకు, ప్రముఖులందరికీ నేను మాటిస్తున్నాను, దేవరకొండ పట్టణాన్ని మీరు కోరుకున్నట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా రోడ్డు కావచ్చు, ఇంకా మీకు మంచినీటి సమస్య కావచ్చు, అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ బాలునాయక్ది, ఈ పాలక వర్గాన్ని, శైలజమ్మ గారిని, తపస్సు గారిని అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా దేవరకొండ ఆ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లినటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఆఖరి ముగించే ముందు చాలా సభలు ఉన్నాయి వీళ్ళు మాట్లాడడానికి, ఇంకా వాళ్ళకి చాలాసార్లు నేను నా మీటింగ్లలో ఉంటాయి కాబట్టి చాలాసార్లు చెప్తా వాళ్ళకి. అదేవిధంగా ఏదైతే వెంకటేష్ అన్నకు నిజంగా మన చూసినట్లయితే చాలా సమస్యలు ఉన్నాయి, కోతుల బెడద ఉందండి, అట్లాగే రోడ్లు. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆక గారు, సంపూర్ణక్క గారు కింద పడ్డది, నాకు చాలా బాగా అనిపించింది. కనుక రోడ్లను కూడా మనం అందరం కూడా మన అన్నయ్య నిధులు తీసుకొని ఆల్రెడీ నిధులు వచ్చి ఉన్నాయి.
ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా కోతుల సమస్య ఉండే. ఆ కోతుల సమస్యను నిర్మూలించిన ఘనత మా వారికే దక్కుతుందండి. అట్లాగే అప్పుడు నీటి ఎద్దడిని కూడా తను తీర్చాడు. ఇక్కడికి కృష్ణా జలాలు రావడానికి కూడా తను 15 రోజులు పాదయాత్ర చేశారు. ఆ ఘనత కూడా మా వారికి. అందుకోసమే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఈ రోజు ఈ పీఠం పైన కూర్చోబెట్టారు. అందరికీ కూడా పేరు పేరున ప్రాంత ప్రజలందరికీ కూడా చేతులెత్తి అభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్క వార్డులో కూడా నేను కాంప్లైంట్ బాక్స్ అని ఒకటి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వార్డులో ఉన్న సమస్యలు మనకు తెలియదు, మన దాకా చేరాలంటే మనం ఒక కాంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దాని పూర్తి బాధ్యత